హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. టుడే స్పెషల్ వచ్చి చికెన్ లెగ్ పీస్ ఫ్రై. చికెన్ లెగ్ పీస్ ఫ్రై అంటే అందరికీ చాలా ఇష్టం కదా, చాలా ఇష్టంగా తింటాం. మనం ఇంట్లో చాలా సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇప్పుడు మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం చికెన్ లెగ్ పీసెస్ని తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని 3 times మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. లెగ్ పీసెస్ అనేవి నీట్గా కడిగిన తర్వాత మనం ఈ లెగ్ పీసెస్ని మ్యారినేట్ చేద్దాం. ఇప్పుడు ఒక 1 స్పూన్ కారం వేసుకుందాం. మీరు ఎంత కారం అయితే తింటారో ఆ కారం బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ కారం వేసాను. అలానే పసుపు 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఇలా మ్యారినేట్ ముందు చేయడం వల్ల మనకి ఫ్రై అనేది త్వరగా కుక్ అయిపోతాయి. ఇలా పసుపు వేసిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే. అలానే ఆచి చికెన్ మసాలా వేసుకుందాం. ఇందులో సాల్ట్ అనేది కూడా ఉంటుంది, అందుకు సాల్ట్ మనం చూసి వేసుకోవాలి, లేదంటే ఎక్కువ ఉప్పుగా అయిపోతాయి సాల్ట్ అనేది. నేను ఇక్కడ ఆచి చికెన్ మసాలా ఒక 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకా మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి, ఓన్లీ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఆచి చికెన్ మసాలా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతాయి. అలానే పెరుగు తీసుకుందాం. పెరుగు 1.5 స్పూన్ వేసుకుందాం. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వెల్లుల్లిపాయలు తొక్క తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకుందాం. అలానే నిమ్మకాయ కూడా వేసుకుందాం. ఇక్కడ నేనైతే ఒక ఫుల్ నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. ఒక నిమ్మకాయ అంతా కూడా నేను వేసేసాను. ఇలా నిమ్మకాయ వేసిన తర్వాత ఈ మసాలా అనేది మనం ఈ లెగ్ పీసెస్కి పట్టేటట్టు మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని మొత్తం మసాలా అంతా కూడా పట్టించుకుందాం. ఇలా మసాలా అనేది మొత్తం పీసెస్కి మొత్తం పట్టించి మనం మూత పెట్టేసి మనం ఇవి ఒక 30 minutes మ్యారినేట్ చేద్దాం. అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు మనం పక్కన పెట్టేద్దాం. ఫ్రై కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 30 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. చూసారా లెగ్ పీసెస్ ఎంత బాగా మ్యారినేట్ అయినాయో. మనకి మొత్తం అన్నీ కూడా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పీసెస్కి బాగా పట్టి చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మనం ఫ్రై స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ నేనైతే పప్పు నూనె యూస్ చేస్తున్నాను. మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆయిల్తో ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి, అప్పుడే మనకి ముక్క అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది, బాగుంటుంది. ఆయిల్ మరిగిన తర్వాత మనం ఎక్కువగా కాకుండా 2 పీసెస్గా ఫ్రై చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు నేను పీస్ అనేది వేసాను. చూసారా పప్పు నూనె కనుక మొత్తం అంతా కూడా నురగా వచ్చేస్తుంది పైకి. ఇలా ఇంకొక లెగ్ పీస్ని కూడా వేసేస్తాను. 2గా ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 minutes మనం ఫ్రై చేసుకుందాం. లోపల పచ్చి అనేది అస్సలు ఉండదు, చాలా బాగా కుక్ అవుతాయి. ఇలా 10 minutes అయిన తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో. మనం 2 sides కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు తిప్పుకుందాం. 2 sides కూడా మనకి ఫ్రై అనేది బాగా అవ్వాలి. అటు ఇటు కూడా ఫ్రై అయితే మనకి బాగుంటుంది. ఇలా 2 sides కూడా మనం ఫ్రై చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుందాం. మళ్ళీ మనం ఇలా మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఇంకొక 5 minutes 10 minutes మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయితే మనకి అయిపోయాయి. మరి ఎక్కువ వేగక్కర్లేదు, మళ్ళీ గట్టిగా అయిపోతే ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. నేను ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి. ఫుడ్ కలర్ అవసరం లేదు, నార్మల్గానే చాలా చక్కగా ఫ్రై అవుతాయి. మీ ఆప్షనల్ కలర్ మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. ఇలా ఫ్రై అయితే అయ్యాయి కదా. ఇప్పుడు మనం తీసేసుకుందాం.
ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక 2 లెగ్ పీసెస్ వేసి ఫ్రై చేసేసుకుందాం. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా 2గా వేయించుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం వీటిపైన కూడా మూత పెట్టేద్దాం. పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నామంటే ఫ్రై అనేది మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా, ఇప్పుడు మనం 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది. చక్కగా వేగాయి కదా, ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఫ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పీసెస్ని కూడా మనం తీసేసుకుందాం. చూసారా పీసెస్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. మనం ఫుడ్ కలర్ అసలు యూజ్ చేయకపోయినా కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి చూడడానికి. తినడానికి కూడా అంతే బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం నిమ్మకాయలతో, అలానే ఉల్లిపాయలతో. కొంచెం పైన కూడా లైట్గా కొత్తిమీర అయితే వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి. రసంలోకి, సాంబార్లోకి మనం తింటే చాలా బాగుంటాయి. ఇలా ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద కష్టం ఏమీ ఉండదు. చాలా ఈజీగా మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి.